హలో మిత్రులారా, మంచి మసాలా కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథను పూర్తిగా వినండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నా పేరు రోజా. అది నేను నా యవ్వన తొలి దశలో ఉన్నప్పుడు జరిగిన కథ. అప్పుడు నాకు డిగ్రీ పూర్తయిపోయింది. ఇంట్లో ఖాళీగా ఉండేదాన్ని. కానీ నాకు సినిమాల ప్రభావం వలనో లేదా స్నేహితులు చెప్పుకునే మాటల వలననో తెలియదు, కానీ ఆ విషయాలపైన చాలా ఆతృత ఉండేది. అది ఏంటో తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. ఎప్పుడు అవే ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు ఆ కథల పుస్తకాలు తెప్పించుకుంటూ చదువుతూ ఉండేదాన్ని. నా ఫ్రెండు నేను ఈ విషయాల గురించి చాలా ఎక్కువగా మాట్లాడుకునేవాళ్ళం. తను మా ఇంటికి వచ్చినప్పుడు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాకు ఎప్పుడు ఇదే టాపిక్. అది కొత్తగా పెళ్ళైన వాళ్ళ అక్క బావ ఎలా ఉంటారు, ఎన్నిసార్లు గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటారో చెప్పేది. నేను మా పక్కింట్లో అద్దెకి ఉండే కొత్త జంటని బాగా గమనిస్తూ ఉండేదాన్ని. దానికి నేను వాళ్ళ గురించి చెప్పేదాన్ని. అలా మాట్లాడుకునేటప్పుడు నా ఒంట్లో ఏదోలా అనిపించేది. నాకు తెలియకుండానే ఒళ్ళు బాగా వేడెక్కిపోయేది. అసలు నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. అమ్మ నాన్న పెళ్లి చేసేస్తే బాగుండు, నా భర్తతో నేను హాయిగా కాపురం చేసుకుంటూ ఉండేదాన్ని అనిపించేది. కానీ అమ్మ నాన్నలకు నన్ను బాగా చదివించి మంచి ఉద్యోగం చేయించాలని కోరిక. నాలోని కోరికలు నన్ను స్థిమితంగా ఉండనిచ్చేవి కావు. ఈ కోరికలు తీర్చుకోవడానికి నాకు ఎవరైనా ఉంటే బాగుండు అనిపించేది. కానీ మాది పల్లెటూరు కావటం వల్ల ఏమాత్రం పొరపాటు చేసినా ఖచ్చితంగా అందరికీ తెలిసిపోతుంది, పరువు పోతుంది. అందుకే నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకునేదాన్ని. ఒకరోజు నా ఫ్రెండ్ మా ఇంటికి వచ్చినప్పుడు కేబుల్ అబ్బాయి గురించి చెప్పింది. మా ఊరిలో ఒక చిన్న కేబుల్ ఆఫీస్ ఉండేది. అందులో టీవీ కేబుల్ బిల్స్ కట్టించుకోవటానికి రాజు అని ఒక కుర్రాడు ఉండేవాడు. చాలా హ్యాండ్సమ్గా ఉండేవాడు. మా ఊర్లో చాలా మంది ఆడపిల్లలకు రాజు అంటే క్రేజ్ ఉంది. నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కేబుల్ ఆఫీస్ ముందు నుంచే వెళుతూ వస్తూ ఉండేదాన్ని. ఎప్పుడైనా ఒక్కొక్కసారి రాజు షాప్ ముందు కూర్చొని కనిపించేవాడు. ఎందుకు ఊర్లోని అందరు అమ్మాయిలు వీడంటే అంత పడి చచ్చిపోతున్నారు అనిపించేది నాకు అప్పుడప్పుడు. ఒకరోజు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను చెప్పింది, రాజుగాడు నాకు లైన్ వేస్తున్నాడు, వాడు నన్ను చూసి నవ్వుతున్నాడు అని. నిన్ను చూసి ఎందుకు నవ్వుతున్నాడు అన్నాను. ఏమో, వాడికి ఏమనిపించిందో అంది. ఒసే, వాడిని నాకు పరిచయం చెయ్యవే ప్లీజ్ అని అడిగాను. వాడు నాకే తెలియదు, ఇక నేను నీకేం పరిచయం చేస్తాను అంది. మరి నిన్ను చూసి నవ్వుతున్నాడు అన్నావు. అవును, నవ్వుతున్నాడు అని చెప్పాను, కానీ మాట్లాడుతున్నాడు అని చెప్పలేదుగా. అయినా ఎందుకే వాడితో పరిచయం నీకు అని అడిగింది. ఊరికే ఫ్రెండ్షిప్ కోసం అన్నాను. నిజం చెప్పు అంది. ఏం లేదే, వాడితో ఒక్కసారి అన్నాను. నిజంగా? ఒకసారి వాడు దొరికితే జాగ్రత్తగా. అబ్బో, ఎవరికైనా తెలిస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అంది. సర్లే, అది నేను చూసుకుంటానులే అని చెప్పి దాని దగ్గర నుంచి బయలుదేరాను. కొద్ది రోజుల తర్వాత ఒకరోజు రాజు మా ఇంటికి కేబుల్ బిల్ కోసం వచ్చాడు. ఆ టైంకి ఇంట్లో మా అమ్మ లేదు, పక్కింటికి వెళ్ళింది. నేను రాజుని చూసి చిన్నగా స్మైల్ ఇచ్చాను. తను నన్ను చూసి నవ్వాడు. కేబుల్ బిల్ కోసం వచ్చాను అన్నాడు. కేబుల్ బిల్ కోసం కాకపోతే నా కోసం వచ్చావా ఏంటి అన్నాను. వాడు షాక్ అయినట్టు చూశాడు. ఇక మొహమాట పడకుండా నాకు నీ నెంబర్ కావాలి అని అడిగాను. నా నెంబర్ మీకెందుకు అని అడిగాడు. ఎందుకో చెప్తా గానీ ఇవ్వవా? తొందరగా ఇవ్వు అన్నాను. వాడు నెంబర్ చెప్పాడు. ఆ తర్వాత వెళ్ళి మా అమ్మని పిలుచుకు వచ్చాను. వాడికి కేబుల్ డబ్బులు ఇచ్చి పంపించేశాను. తరువాత మెల్లగా ఎవరూ లేని టైం చూసుకుని రాజుకి కాల్ చేశాను. వాడు కాల్ లిఫ్ట్ చేశాడు. ఎవరు అని అడిగాడు. నేను రోజాని అన్నాను. నువ్వా, చెప్పు, నెంబర్ తీసుకున్న దగ్గర నుంచి ఎప్పుడు కాల్ చేస్తావా అని వెయిట్ చేస్తున్నాను అన్నాడు. ఇంట్లో ఎవరు లేని టైం చూసుకోవాలి కదా అన్నాను. సరే చెప్పు, ఇంతకీ నా నెంబర్ ఎందుకు తీసుకున్నావు అన్నాడు. నీతో కొంచెం పని ఉంది, చేసి పెడతావా అని అడిగాను. చేస్తాను, కానీ ముందు పని ఏంటో చెప్పు అన్నాడు. నీ గురించి నేను చాలా విన్నాను, అదంతా నిజమేనా అని అడిగాను. ఏం విన్నావు చెప్పు, అప్పుడు చెప్తా అది నిజమో కాదో. అమ్మాయిలు అందరికీ నువ్వంటే చాలా క్రేజ్ అంటగా. ఏమో, అది అమ్మాయిలని అడుగు, నాకేం తెలుస్తుంది అన్నాడు.
ఆ తర్వాత రాజుతో పరిచయం పెంచుకున్నాను. మేమిద్దరం ఆ విషయాల గురించి బాగా మాట్లాడుకునేవాళ్ళం. మాట్లాడినప్పుడల్లా నాకు ఏదేదో అవుతూ ఉండేది. నేను వాడి షాప్ ముందు నుంచి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు వాడు చూపులతో నన్ను చంపేసేవాడు. వాడి మాటలకు నా ఒంట్లో సెగలు రేగేవి. ఒళ్ళంతా ప్రకంపనలు వచ్చేవి. శరీరానికి ఏదో కావాలి అనిపించేది. అప్పుడు అర్థమైంది ఊర్లో అమ్మాయిలందరూ వాడి మాటలకు పడిపోతారు అని. వాడు మామూలుగా చూసినా ఆ విధంగా చూసినట్టు అనిపిస్తుంది. వాడి చూపులు శరీరంలో ఎక్కడెక్కడో తడుముతున్నట్టు అనిపించేవి. కానీ ఆ ఫీలింగ్ చాలా బాగుండేది. అలా 1-2 నెలలు గడిచాయి. మేము ఫోన్లో తప్ప డైరెక్ట్గా ఒక్కసారి కూడా కలుసుకోలేదు. రాజు నన్ను ఒక్కసారి కలవమని అడుగుతున్నాడు. ఎవరికైనా తెలిస్తే పరువు పోతుందని. లోపల చాలా భయంగా ఉంది, కానీ నాకు కూడా చాలా ఆతృతగా ఉంది వాడిని కలవాలని. అసలు కలయిక అనేది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని. రాజుతో మాటలు నాలో చాలా కొత్త కొత్త ఊహలు రేపేవి. ఒకరోజు రాత్రి ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు నేను రాజుకి కాల్ చేశాను. నేను రాజు ఎప్పుడు కంటే చాలా క్లోజ్గా మాట్లాడుకున్నాం. వాడు నాకు ఆ రోజు మాటలతోనే స్వర్గం చూపించాడు. అప్పటి నుంచి ఆ స్వర్గాన్ని అయినా అందుకోవాలని నాలో పిచ్చి కోరిక మొదలైంది. ఇక లాభం లేదు అనుకుని రాజుని అడిగాను, మీ షాప్లో ఎప్పుడు ఎవరు లేకుండా ఉంటారు అని. నైట్ టైం వస్తావా అని అడిగాడు వాడు. నైట్ అంటే ఇంట్లో అడగాలి, కష్టం అన్నాను. ఫ్రెండ్ పెళ్లి ఉంది, పక్క ఊరికి వెళుతున్నానని చెప్పి రమ్మని సలహా ఇచ్చాడు. అలా చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించాను, కానీ రాత్రిపూట అంటే భయం వేసింది. డే టైంలో వస్తానని చెప్పాను. సరే అన్నాడు. డే టైంలో అంటే మధ్యాహ్న సమయంలో రోడ్ల మీద కూడా జనం ఎవ్వరూ ఉండరు. ఆ టైంకి షాప్ కూడా ఖాళీగా ఉంటుంది అని చెప్పాడు. సరే అని మా అమ్మతో ఎప్పుడూ వెళ్ళే నా ఫ్రెండ్ ఇంటికి వెళుతున్నాను అని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరాను. నేను బయలుదేరేటప్పుడు రాజుకి కాల్ చేశాను. బయట కానీ రోడ్డు మీద కానీ ఎవరూ లేకపోవడం గమనించాను. రాజు నా కోసం బయట ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ఇక ఆలోచించకుండా చుట్టూ చూసుకుంటూ 1 నిమిషంలో రాజు షాప్లో దూరాను. రాజు కూడా చుట్టూ చూసి ఎవ్వరూ చూడటం లేదని నిర్ధారించుకుని లోపలికి వచ్చి తలుపు వేశాడు. నాకు చాలా టెన్షన్గా ఉంది. నేను గోడకు అతుక్కుని నిలబడి ఉన్నాను. రాజు మెల్లగా నా దగ్గరకు వచ్చి నా మొహం మీద పట్టిన చెమటను తుడిచి, టెన్షన్ పడకు, కూల్గా ఉండు అని చెప్పి, రా కూర్చో అని కుర్చీ చూపించి వాటర్ ఇచ్చాడు. నేను వాటర్ తాగాను. కొంచెం స్థిమితపడ్డాను. రాజు వచ్చి మెల్లగా నా పక్కన కూర్చున్నాడు. నా భుజం మీద చెయ్యి వేశాడు. వాడి చెయ్యి నాకు తాకగానే నా ఒంట్లో వైబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. నన్ను మెల్లగా దగ్గరికి తీసుకున్నాడు. ఇప్పుడు చెప్పు, నీకు ఏం కావాలో అని అడిగాడు. నాకేం కావాలో, ఎలా కావాలో నీకు తెలియదా? ఇప్పుడు కొత్తగా అడుగుతావేమిటి అన్నాను. అదే ఎలా కావాలి అన్నాడు. నీకు ఎలా ఇష్టమైతే నాకు అలానే ఇష్టం అన్నాను. రాజు లేచి నన్ను నిలబడమన్నాడు. అమాంతం కౌగిలించుకున్నాడు. ఆ కౌగిలింతలోనే నాకు మైకం కమ్మింది. వాడు మెల్లగా నా మీద ముద్దుల వర్షం కురిపించాడు. మెల్లగా నన్ను దగ్గరికి తీసుకుని ముందు చిన్న చిన్న టిఫిన్స్ కానిచ్చాడు. తర్వాత వెజ్ మీల్స్ కావాలా, నాన్ వెజ్ మీల్సా అని అడిగాడు. అదంతా మా కోడ్ లాంగ్వేజ్. నేను ఏమీ మాట్లాడలేదు. సిగ్గుతో తల వంచుకున్నాను. 1 గంట తర్వాత నేను రాజు గుండెల పైన ఉన్నాను. మా ఇద్దరి శరీరాలు చెమటతో తడిచిపోయాయి. నా ఒళ్ళంతా ఎర్రగా కందిపోయి ఉంది. ఆవేశం తీరిన తరువాత ఏం జరిగిందో ఆలోచించుకుంటే నాకు సిగ్గు ముంచుకు వచ్చింది. ఇదంతా చేసింది నేనేనా అనిపించింది. అప్పటికి నేను వచ్చి 1 గంట దాటింది. రాజు అలసిపోయి ఆదమరిచి నిద్రపోతున్నాడు. రాజుని చేతితో తట్టి లేపాను. రాజు, ఇక నేను వెళతాను అన్నాను. అప్పుడేనా, ఇంకోసారి అన్నాడు. నేను మళ్ళీ సిగ్గుతో తల వంచుకున్నాను. మేమిద్దరం ఇంకొకసారి ఆడుకుని అలసిపోయిన తరువాత ఇక తప్పదని లేచి ఫ్రెష్ అయ్యి రాజుని బయటకు వెళ్ళి రోడ్డు మీద ఎవరైనా ఉన్నారేమో అని చూడమని చెప్పాను. రాజు వెళ్ళి చూసి ఎవ్వరూ లేరు అని కన్ఫర్మ్ చేసుకుని నన్ను బయటికి రమ్మన్నాడు. నేను వెంటనే ఒక్క అంగల్లో బయటికి వచ్చి రోడ్డు మీద నడవడం ప్రారంభించాను.
నేను ముందుగా మా అమ్మకి చెప్పినట్టే నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను, నా అనుభవాన్ని తనతో పంచుకోవటానికి. నా ఫ్రెండ్కి ఇవన్నీ చెప్పగానే ఇదంతా ఎప్పుడు జరిగింది అని ఆశ్చర్యపోయింది. రాజుతో తనకు కూడా పరిచయం చేయమని నన్ను రిక్వెస్ట్ చేసింది. అమ్మా, రాజు నా ఒక్కదానికే, నాకు పెళ్ళి అయ్యేంత వరకు రాజు నాతోనే ఉండాలి, నువ్వు కావాలంటే ఇంకెవరినైనా వెతుక్కో అని చెప్పాను. సరేలే, మంచి ఛాన్స్ కొట్టేశావుగా, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వీలుగా ఉండేటట్టు మీ ఇంటి దగ్గరలో ఉన్నవాడినే చూసుకున్నావు అంది. నేను ఏమీ అనలేదు, నవ్వుకుంటూ లేచి ఇంటికి స్టార్ట్ అయ్యాను. మళ్ళీ నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు కేబుల్ షాప్ ముందు నుంచే వెళ్ళాలి. ఆ షాప్ని చూసినప్పుడు నా పెదవుల మీద చిరునవ్వు. అంతకు అరగంటకు ముందు మా ఇద్దరి మధ్య జరిగిన నిశ్శబ్ద యుద్ధం గుర్తుకు వచ్చి. ఇలాంటి మంచి రొమాంటిక్ కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.